ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులెత్తి దేవునికి బిగ్గరగా హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట. లూకాసు వార్త 2:10 వచనం త్వరగా. అయితే ఆ దూత భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. యేసయ్య పుట్టాడు అనే వార్త ఒక గుంపుకో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో సంతోషం కాదు. మనుషులందరికీ, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ప్రభు పుట్టారు అనే వార్త మనకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని కలుగు చేస్తాం. కొన్ని మాటలు నేను ఎప్పుడు చెప్తాను, కొన్ని విషయాలు కొందరికి సంతోషాన్ని ఇస్తే కొందరికి కష్టాన్ని కలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధన 5 వరకు జరపాలి అని నేను అన్నాను అనుకోండి, అది నాకు సంతోషంగా ఉండొచ్చు. కానీ మీ అందరికీ అయ్యా నీకేం పోయే కాలం వచ్చింది అయ్యా పండుగ పూట 5 దాకా. కొన్ని వార్త నాకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మీకు బాధను కలిగించవచ్చు. ఆ మధ్యకాలం కోవిడ్ కరోనా వచ్చినప్పుడు చాలామంది బాధపడ్డారు. వాళ్ళలో నేను కూడా ఒకటి. ఎందుకంటే మందిరాలంతా ఖాళీ అయిపోయింది, ఆరాధన లేదు. చాలా బాధలు పడ్డాను, దుఃఖపడ్డాను, కన్నీళ్ళు పెట్టుకున్నాను. ప్రతి సేవకులు అప్పట్లో కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి, ప్రభువా దేవా, ఏదో పాట ఉంది కదా ఇది, చూసారండి, ప్రార్థన వినవా ఆవేదన ఆలపించ అని బాధపడ్డవాళ్ళు ఉన్నారు, పాడారు, బాధపడ్డాం. కానీ ఆ టైంలో బహుగా సంతోషించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చిన్నపిల్లలండి. చదువుకునే పిల్లలకి ఎంత సంతోషం అసలు. ప్రైజ్ ది లార్డ్. కరోనా లాక్డౌన్ తీసేస్తున్నారు. అయ్యో అప్పుడే లాక్డౌన్ తీసేస్తున్నారా అని తెగ ఫీల్ అయిపోయారు. వాళ్ళ సంగతి ఏంటో. కానీ మేము చిన్నప్పుడు ఏమని కోరుకున్నట్టు తెలుసండి, ఎవరైనా రాజకీయ నాయకులు చచ్చిపోతే మాకు భలే సంతోషం. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు, దేవుడా ఈరోజు ఎవరైనా నాయకులు పోతే బాగుంటుందయ్యా, మాకు స్కూల్కి పోవాలనే మనసు లేదు ప్రభు అనుకోరు. అంటే కొన్ని వార్తలు కొందరికి దుఃఖాన్ని, కొందరికి సంతోషాన్ని కలిగిస్తుంది. కానీ యేసయ్య పుట్టాడనే వార్త ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఓ చిన్న సందర్భాన్ని మీకు తెలియచేసి నా మాటలు ముగిస్తాను. క్రిస్మస్ పండుగ అంటేనే ఈ మధ్య నేను ఎక్కడో విన్నానండి, ఆ ఊర్లో ఆల్మోస్ట్ వాళ్ళు క్రైస్తవులు ఉంటారనుకుంటాం, చిన్న గ్రామం. ఆ ఊర్లో 6,000 స్టార్స్ వెలిగించారు. ఎన్ని వేలండి? 6,000. ఇంటింటికి. అంటే ఆ ఊర్లో, ఆ గ్రామంలో 6,000 గడప అంటారు. గడపలేనా? 6,000 గడపలు అంటారు కదమ్మా. నాకు కొన్ని పదాలు రావు, అందుకే మిమ్మల్ని అడిగి చెప్తాం. 6,000 గడపలు ఏంటండి? అంటే 6,000 ఇళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఊరంతా క్రైస్తవులు ఆల్మోస్ట్. ఇంటింటే నేను అంటాను, అందరూ కలిసి ఒక స్టార్ పెట్టుకుంటే బెటర్ కదంటే, లేదుగా. ఇంటి పైనేమో స్టారు, ఇంట్లో ఏమో బార్ అంట. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి తాగుతారు, మరలా స్టార్ పెట్టు. సో ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు నా మనసులో కలిగిన ఒక ఆలోచన బట్టి ఒక చిన్న వర్తమానాన్ని, చాలా చిన్న వర్తమానం, కుట్టి వర్తమానం అంటారు తమిళ్లో, అట్లా ఒక చిన్న వర్తమానం చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. రాజైన హేరోదు దినం అది. ఎవరి దినం అండి అది? ఎవరి దినం అది? రాజైన హేరోదు పరమ దుర్మార్గుడు, పరమ పాపిష్టుడు పరిపాలిస్తున్న రోజులు అవి. రాజైన హేరోదు దినములో. ప్రియులారా, తలల పైకెత్తి వినండి. సిస్టర్ చదువుతారు, మీరు ఆలకించండి. రాజైన హేరోదు దినం ఒకరు చెప్పే ఒక సర్వే, లేకపోతే కొంతమంది బైబిల్ పండితులు చెప్పిన వివరాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు జన్మించక మునుపు, యేసుక్రీస్తు వారి భూమికి రాక మునుపు
రోమా ప్రభుత్వం, రోమియులు యూదుల్ని పరిపాలిస్తుండేవాళ్ళు. ఈ యూదులకి వాళ్ళ పరిపాలన కింద ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే అంత బాధ, కష్టం. అందుకొరకే ఇంచుమించు ఒక 2000 మంది, ఎంతమంది అండి, 2000 మంది పురుషులు వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే వాళ్ళందరినీ పట్టుకొని, మరి 2000 మందికి సిలువ తయారు చేయాలంటే, సిలువ శిక్ష కాదండి అప్పట్లో, సిలువ తీసుకొచ్చి సిలువ మీద ఉరిదీయాలంటే ఎందుకు అనవసరమైన ఖర్చని దొరికిన వాళ్ళని తీసుకొని ఎక్కడ చెట్టు ఉంటుందో ఆ చెట్టుకి, ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకి వాళ్ళని ఉరి తీసేశారు, వాళ్ళని సిలువ వేసేశారు, ఆ చెట్టుకి మేకులతో కొట్టేశారు. వాళ్ళు 2000 మంది చనిపోయారు. ప్రతి ఇంట వేదన, బాధ, కన్నీళ్ళు, దుఃఖం. అలాంటి భయానకమైన పరిస్థితులు. అది జరిగి ఒక 2-3 రోజులు కూడా గడవలేదండి. వెంటనే గాబ్రియల్ దూత దిగివచ్చి మరియమ్మతో అంటాడు, ఇదిగో రక్షకుడు పుట్టబోతున్నాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా, ఇది శుభవార్త, నీకు ఒక శుభవార్త. తన ప్రజల్ని రక్షించడానికి కోసం, పాపం నుండి విడిపించడం కోసం రక్షకుడు. హేరోదు దినాలు అవి చాలా కఠినమైన దినాలు, చాలా వేదనకరమైన దినాలు. అలాంటి పరిస్థితులు రాజైన హేరోదు దినములలో, చదవండి. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి కోసం వచ్చాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ చెప్పండి, దేనికి వచ్చారు ఈరోజు? మనం అందరూ ఎందుకు వచ్చాము ఇక్కడ చెప్పండి, నిజం చెప్పాలి. కుటుంబం అయిన తర్వాత కేకులు ఏమైనా ఇస్తారా, కూల్ డ్రింక్లు ఏమైనా ఇస్తారా, ఏం లేదా అనే దానికోసం వచ్చామా? సుదూర ప్రాంతం నుండి సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు కొండలు, లోయలు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ, ఎడారులు దాటుకుంటూ, కాలువలు దాటుకుంటూ, చెరువులు దాటుకుంటూ సుదూరము నుండి సుదీర్ఘమైన ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. ఆరాధన అంటేనే ఒక త్యాగం అండి. ఆమెను చెప్పండి గట్టిగా. కాలు నొస్తుంది, చెయ్యి నొస్తుంది, చెయ్యి ఎత్తమంటారే, చెయ్యి నొస్తుంది, చప్పట్లు కొట్టి అరచేతులు మంటగా ఉంది అంటారు కొంతమంది. ఆరాధన అంటేనే ఒక త్యాగం. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాత నిబంధనలో బలి ఆరాధన, బలిని అర్పించి వాళ్ళు ఆరాధన చేశాడు. బలి అర్పించడం అనేది అంత తేలికైన విషయం అండి. ప్రాణం తీస్తారు. క్రొత్త నిబంధనలో ప్రియులు ఆరాధన చేస్తారు. మన ప్రాణాన్ని హృదయపూర్వకంగా బలిపీఠం మీద పెట్టి పానార్పణంగా మనం పోయబడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. త్యాగం ఉండాలి ఆరాధనలో. ఆమె కూర్చొని చోటు నుండి కదలకుండా, కట్టుకున్న బట్టలు నలిగిపోకుండా, అర్థమైందండి? అది కాదు ఆరాధన, త్యాగం ఆరాధన అంటే. సో ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. వాక్యం మనం చూస్తామండి. వాళ్ళు తూర్పు దేశంలో ఏ నక్షత్రాన్ని చూశారండి వాళ్ళు? చెప్పాలి. ఆయన నక్షత్రం, అది నక్షత్రం. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటానండి, అదే ఆ ఊర్లో ఒక గ్రామం గురించి చెప్పాను. 6000 స్టార్స్ ఒక ఇంటికి పెట్టారు. ఈ ప్రార్థన మందిలో మీలో ఒక్కొక్కరు నక్షత్రాలాగా ప్రకాశించాలి. మీరే దేవుని నక్షత్రంగా మారాలి. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. లోకంలో ప్రియులారా, ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ స్టార్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? స్టార్స్. వాళ్ళు దాని ముందు ఏదో ముక్క ఉంటుందండి. ఆ ముక్కతో మనకి ఎందుకు, వదిలితే మీరు వరుసన పెడతారు. ఎందుకంటే మీలో కూడా ఉంటారు కదండి, ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వెంటనే మీ అభిమాన హీరో గురించి ఏంటండి, వెంటనే ఆయనకున్న పేరేంటి, ఆయన ఊరేంటి, అవన్నీ చెప్పమంటే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రియులరా, స్టార్స్ చాలామంది ఉన్నారు. దైవజనులు యేసన్న గారు అంటారు, వాళ్ళు ఎప్పటి వరకు ప్రకాశిస్తారంటే వాళ్ళ స్కిన్కి మేకప్ అంటుకునేంత వరకే వాళ్ళ స్టార్స్ అనమాట. వాళ్ళ స్కిన్కి ఆ మేకప్ వేస్తారు కదండి, ఆ పిండి వంటలు ఉంటాయి కదండి, అవి అంటుకునేంత వరకు. అంటే మన భాషలో పిండి వంటని ఎట్లా అంటిస్తారు అని అడుగుతారా మీరు? కొన్ని అర్థం చేసుకోవాలి, అంతేకాదు అన్నీ నేను వివరించి చెప్పేది మీకు. అంటే నా భాషలో పిండి వంట, వాళ్ళ భాషలో ఏదో మేకప్ కిట్ ఏదో ఒకటి ఉంటుంది అనుకోండి. అది వాళ్ళ స్కిన్కి అంటినంత వరకే వాళ్ళు స్టార్స్ అనమాట. ఆ తర్వాత ఒకనొక కాలం వస్తే ముఖం ముడతబడిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆ రంగు వేసిన ఆ రంగు వాళ్ళ ఫేస్కి కానీ వాళ్ళ ముఖానికి కానీ అంటని ఒక రోజు వస్తుంది. అప్పుడు ఎవరైతే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారో వాళ్ళే పెదాలు ఎరుస్తారు. ఎవరైతే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడారో వాళ్ళని అవమానకరంగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి.
ఎవరైతే వాళ్ళ బొమ్మల్ని నిలబెట్టి వాళ్ళ కటౌట్లు పెట్టి దానికి పాలాభిషేకం చేస్తుంటారో వాళ్ళ కటౌట్ని తగలబెట్టే రోజులు కూడా వస్తాయి అని యేసయ్య గారు చెప్పేవాళ్ళు. వాళ్ళు కొంతకాలమే స్టార్స్, కొంతకాలమే వాళ్ళు ప్రకాశిస్తారు. కానీ దేవుని బిడ్డలు జీవితకాలం అంతా మన దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు ప్రకాశిస్తూనే ఉంటాం. నిజమైన నక్షత్రాలు, నిజమైన స్టార్స్ మనమే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళు నీవే నిజమైన నక్షత్రం అని చెప్పండి. పర్వాలేదు. కొంతమంది మనసు ఒప్పట్ల అది నక్షత్రం ఏంటి, దాని మొహం చూడు ఎట్టుంది, అల్లగా అది నక్షత్రం ఏంటి అంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. పక్కన వాళ్ళని చెప్పండి, మీరే నక్షత్రం, నీవే నిజమైన నక్షత్రం, నీవే నిజమైన స్టార్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రం ఎవరంటే దేవుని నక్షత్రం. ఎవరి నక్షత్రం అండి? మనమందరం ఎవరి సొత్తు? నిజం చెప్పాలి. నీవెవరి సొత్తు? దేవుని సొత్తు. మీ పిల్లలు ఎవరి సొత్తు? మీ ఆస్తి. నిజమేనా? ప్రైజ్ లార్డ్. అడుగుతానేమో అనుకోదు, నేను అంత మరీ కకృతి పడిన, కానీ మనకున్నవన్నీ ఆయన ఇచ్చినాయి. మనమే ఆయన సొత్తు, మనకు కలిగిందంతా ఆయన సొత్తు. ప్రైజ్ లార్డ్. నా పిల్లలు, నా కూతురు, నా కొడుకు, నా భర్త, నా భార్య, నువ్వు నా మొగుడువి, నువ్వు నాకే సొంతం, కళ్ళు అట్టిట్టు పోతే గుడ్లు ఊడబిరకేస్తా జాగ్రత్త అంటుంటుంది. నిజమే, నీ భర్తే నీ భార్య అయి ఉండొచ్చు, నీవైనా నీ భర్త అయినా నీ పిల్లలైనా అందరూ దేవుని నక్షత్రాలు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఈ దేవుని నక్షత్రానికి ఉన్న శ్రేష్టమైన అనుభవాలు ఏంటంటే, మీరు చూడండి, ఈ నక్షత్రం వాళ్ళకి తూర్పు దేశంలో కనిపించింది. ఇది కదులుతూ ఉన్న నక్షత్రం. ఏ నక్షత్రం అండి? ఇప్పుడు ఆకాశ మండలంలో బోళ్ళని నక్షత్రాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఎలా గుర్తుపట్టారంటే, ఈ స్టార్ ఒక చోట ఆగిపోదండి, అది సాగిపోతూ ఉంటుంది అంతే. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒక చోట ఆగిపోవద్దు. విశ్వాస యాత్రలు సాగిపోతూనే ఉండాలంతే. లైఫ్లో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయండి, కానీ నీవు సాగిపోతూ ఉండాలి. ఎవరి కోసం ఎక్కడ నువ్వు కూర్చొని ఏడవలసిన అవసరం లేదండి. ఏదో నష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని, ఏదో అవమానం వచ్చిందని ఇంకా నేను ప్రపంచంలో ఎవరికి నా మొహం చూపించను. మన మొహం చూపించినంత మాత్రానికి ప్రపంచంలో ఏ మార్పు రాదు. మన ఫీలింగ్, నేను ఇక అసలు బయటికి రాను. ప్రైజ్ లార్డ్. అసలు ఎవరికి మొహం చూపించరు, నాకు అవమానం జరిగింది అంటారా? 4 రోజులు నీ అవమానాన్ని గురించి మాట్లాడతారు. రేపు ఇంకొకరి గురించి అవమానం వస్తే వెంటనే నీ అవమానాల గురించి మాట్లాడరు, వాళ్ళ అవమానాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఒక చోట నీవు ఆగిపోవద్దు. భర్త లేడని, పిల్లలు బాధ పెట్టారని, అమ్మాయి మోసం చేసేదని, బాబు బాధ పెట్టాడని ఎక్కడో ఒక చోట నీవు ఆగిపోయే నక్షత్రం కాదండి. లేచి సాగిపోతూ ఉండాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా. సాగిపోతున్నా. ఆయన నక్షత్రం ఎప్పుడు సాగిపోతూ ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. వీళ్ళందరూ అదే ఆశ్చర్యపోయారు. జ్ఞానులు వీళ్ళు ఊరికి దేన్ని నమ్మరు. వీళ్ళు దేన్ని పడితే దాన్ని నమ్మరండి. వాళ్ళకి ప్రతిదీ కూడా క్లారిటీ కావాలి. క్లారిఫికేషన్ లేకుండా వాళ్ళు ఏది నమ్మరు. వాళ్ళకి ఆధారాలు కావాలి. ప్రైజ్ లార్డ్. ఊరికే మనం ఏదో ఒకటి చెప్తే వాళ్ళు నమ్మరు. అవునో కాదా అని ఆలోచించి మొత్తం మీద వాళ్ళు ఒక క్లారిటీకి వస్తారు. వాళ్ళు ఏంటి నక్షత్రం అని, అది కదులుతున్న నక్షత్రం చూసి, సంచరిస్తున్న నక్షత్రం చూసి, గ్రంథాలన్నిటి కూడా ఎవరి గ్రంథాలు వాళ్ళు తెరిచి అధ్యయనం చేసి దాన్ని ఏంటంటే సెర్చ్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఇది దేవుని నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఈ నక్షత్రం ఉదయిస్తుంటే, యూదుల రాజు పుట్టినప్పుడు ఈ నక్షత్రం ఉదయిస్తుందని, ఈ నక్షత్రం ప్రకాశిస్తుందని, ఈ నక్షత్రం కదులుతుందని వాళ్ళకి అర్థమయ్యి వెంటనే ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఇంత సుదూర ప్రాంతం నుండి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, కొన్నిసార్లు మనకు జ్ఞానం ఉండాలి, కానీ అతి జ్ఞానం కొన్నిసార్లు కొందరు చేసే చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు అది దారి తీస్తుంది. నీకు అది చిన్న తప్పే కావచ్చు, దానివల్ల ఎంతో పెద్ద ప్రమాదం జరుగుతుంది. వీళ్ళు ఒక అంచనా ఏంటంటే, యూదుల రాజు ఎక్కడ పుడతాడని చెప్పండి. యూదుల రాజు అనేవాడు ఎక్కడ పుట్టాలి? వాస్తవంగా లెక్క ప్రకారం ఎక్కడ పుట్టాలండి? రాజనగరంలో పుడతాడు కనుక తిన్నగా రాజనగరానికి ఏ రోజు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని డైరెక్ట్గా ఆయనే అడిగాడు. మనుషులకున్న పెద్ద సమస్య ఏంటంటే, మన ముందు
ఇంకెవరి గురించి అయినా మాట్లాడితే అస్సలు మనకు నచ్చదు. అర్థమైందండి? అందుకే నీ భార్య ముందు నీ భార్యనే పొగడయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరి గురించైనా ఏంటండి, ఎదురింటి సునీత గురించి, పక్కింటి వనిత గురించి మాట్లాడారు అనుకోండి, మండుతుంటుంది. ఏమంటారు తెలుసా అండి, అన్నిసార్లు ఆమెను పొగడకపోతే దాన్ని చేసుకోవచ్చుగా. ఆడేం తక్కువడు కాదండి, చేసుకోవాలని అనుకోనని ఆల్రెడీ అయిపోయిందిగా పెళ్ళి అంట. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని డైరెక్ట్గా యూదుల రాజునే ఏంటండి హెరోదు రాజుని అడిగినప్పుడు అతనికి కోపం వచ్చింది. కానీ తెలివిగలవాడండి హెరోదు రాజు. ప్రియులారా, మనుషులు రెండు రకాలు ఉంటారు. కొంతమంది ఏంటండి షార్ట్ టెంపర్ అంటారు కదండి, తొందరపడిపోతారు. ఏది ఆగదు వాళ్ళలో, కడుపు ఉబ్బరం కొంతమందికి ఏం ఆగదు, ఏం తిన్నా వాంతులు చేసేసుకుంటారు పాపం. మంచోళ్ళు అయితే ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీరు చూడండి, కపటం లేకుండా నోటికి ఏది పడితే అది గడగడగడగడ మాట్లాడదు. మంచోళ్ళు అండి వాళ్ళు. అంటే ఏం దాచుకోరు మనసులో, మాట్లాడేస్తారు ఆ నిమిషమే, ఆ క్షణమే. ఆ తర్వాత వాళ్ళకి ఏం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత తొందర కోపడతారో అంతే తొందరగా క్షమిస్తారు. వాళ్ళని మనం 100% నమ్మొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కడుపులో ఏం దాచుకోరు పాపం. ఎప్పుడైనా మనకు డైజెషన్ అవ్వలేదనుకో, వెళ్ళి వామిటింగ్ చేసేసుకోండి, ఫ్రీ అయిపోతుంది, హాయిగా ఉంటుంది. అంతేగా. అలా కాకుండా దానికి మెంతులు వేసాను, జీలకర్ర వేసాను, మిరియాలు వేసాను, కరివేపాకు వేసాను వేస్తూ ఉంటుంది, ఇంకా కడుపు ఉబ్బుతూ ఉంటుంది తప్ప తగ్గదు. ఆ డైజెషన్ అవ్వకపోతే అది బయటకు వచ్చేస్తేనే ఫ్రీ అవుతారు. అట్లా కొంతమందికి ఏమి ఉండదు. కోపం వస్తే కోపపడతారు, ప్రేమ వస్తే ప్రేమ చూపిస్తారు, అభిమానం వస్తే అభిమానం చూపిస్తారు. కల్లా కప్పడం లేకుండా ఉండే మనుషులు ఒక గుంపు ఉంటారు. రెండో గుంపు ఉంటారు. అంటే వాళ్ళని అసలు మనం అర్థం చేసుకుని లైఫ్ అంతా మనకు అర్థమే కాదు వాళ్ళు. అర్థమైందండి? మెత్తగా ఉంటారు, మంచిగా ఉంటారు. ఏంటండి, ఎంత కోపం వచ్చినా, ఎంత కోపం ఉన్న లోపల గుండె మండుతూ ఉంటుంది, అయినా అంటూ ఉంటారు. ఇది పెద్ద ప్రమాదం. ప్రైజ్. ఎవరైనా ఉంటే మార్చుకుందాం, తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాజ్ఞాని, మహా తెలివిగాడు హేరోదు జ్ఞానులు పిలిచి, ఆడికి కోపం వస్తుంది, సీరియస్ అవ్వాలి. వాస్తవంగా ఆయన ఏమన్నాడంటే, అదే ఆ నక్షత్రం, ఆ మాట కూడా చదవండి. 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, సీక్రెట్గా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, ఆ నక్షత్రం కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఇక్కడ మనకు ఆ హీరో సంగతి పక్కన పెట్టండి, వాటి గురించి మనకి ఎందుకు, కానీ మనకు కావలసింది నక్షత్రం గురించి. ప్రైజ్ ది లార్డ్. ఆ నక్షత్రము కనబడిన కాలం. నక్షత్రానికి కనబడే ఒక కాలం ఉంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీవు నక్షత్రం అయితే నీకు కనబడే ఒక కాలం ఉందని పక్కన మనం చూసి చెప్పండి. నీవు కనబడే ఒక కాలం ఉంది, నీకొక సమయం ఉంది. చెప్పండి, మీకొక సమయం ఉంది. మీరు ప్రకాశించే సమయం ఉంది, మీరు ఆశీర్వదించబడే సమయం ఉంది, మీరు గణపరచబడే ఒక సమయం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వాళ్ళకు ఒక టైం ఉంటుందండి. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ప్రతి చెట్టుకి, ప్రతి ఫలానికి ఒక కాలం ఉంది. మామిడి పండు తినాలంటే మనకి ఏ కాలం కావాలి? ఏ కాలం కావాలండి? వేసవి కాలం. సరే, వేసవి కాలమైనా, ఎండాకాలమైనా, ఏంటండి మండే కాలమైనా, ఏదో ఒకటి ఒక కాలం ఉంది. ఆ కాలం వస్తే ఎవరు అడగాల్సిన అవసరం లేదండి. ఆ కాలం ఉంది, అది ఫలం వేస్తుంది. సరే, మేము శీతాకాలంలో కూడా తింటారంటే ఎక్కడో నానబెట్టుంటారు. అది నానబెట్టిన పండు గురించి కాదండి. ఫ్రెష్గా చెట్ల నుండి మనం ఆ పండు తినాలంటే వేసవి కాలం. అట్లాగే మనందరిలో ఒక్కొక్క సమయం ఉందండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పక మనం ఫలిస్తాం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. దేవుని నక్షత్రం అంటే ప్రియులారా, అది ఒకటి కదులుతూ ఉంటుంది, రెండోది తనకు ఒక కాలం ఉంటుంది, కనబడే ఒక కాలం ఉంటుంది. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దాగి ఉండాలి. కాలానికి ముందు కాళ్ళు దువ్వకూడదు అంటూ ఉంటారు కొంతమంది. కాలానికి ముందు కొంతమంది తొందరపడుతూ ఉంటారు. వెంట వెంటనే అయిపోవాలి, వెంటనే అని తొందరపడకూడదు. తొందరపాటు అనేది మంచిది కాదు. తొందరపాటు అనేది మంచిది కాదండి. ఒక సమయం ఉంది. నా సమయం ఎప్పుడు వస్తుందో ఆ సమయంలో నేను ప్రకాశిస్తాను. నా సమయం వచ్చినప్పుడు, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ప్రకాశించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రతి వాళ్ళకి చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ భక్తులు కానీ పరిశుద్ధులు కానీ అందరికీ ఒక కాల పరిమితిని దేవుడు నిర్ణయించాడు. సాక్షాత్తు లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల వారే కాలము పరిపూర్ణమైన తర్వాత ఈ లోకానికి వచ్చాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ మధ్యలో ఎన్నో పోరాటాలు జరుగుండొచ్చు, ఎన్నో ఆపదలు జరుగుండొచ్చు. దేవుడు తొందరపడి రాలా. కాలం పరిపూర్ణం అవ్వాలి, ప్రతిదీ ఆయా కాలంలో చక్కగా జరగాలని ప్రభు ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ నక్షత్రం యొక్క విశేషం ఏంటంటే తన కాలం అన్నది ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడవదిగా నక్షత్రం గురించి 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చు. రాజు మాట విని వాళ్ళు బయలుదేరి వెళ్ళొచ్చు ఉండగా ఇదిగో తూర్పు దేశమందు వాళ్ళకి చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా అది నడిచెను. ఎక్కడికి వచ్చి నిలబడుతుంది అంటే యేసు ఉన్న చోటుకు వచ్చి నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ సొంత జ్ఞానంతో హేరోదు ఇంట్లోకి వెళ్ళిపోయారు. హేరోదు ఇంటికి వెళ్ళిపోయారండి, రాజనగరానికి వెళ్ళిపోయారు. ప్రియులారా, మనం రాజనగరం, భూలోకపు రాజనగరంలో మనం ప్రవేశించకూడదు. రాజనగరం అంటే విలాసవంతమైన జీవితాలు, సుఖభోగాలు. అప్పు చేసి పప్పు కూడా తినొద్దన్నారు. మరి అంతమంది అప్పులు చేసుకొని ఇక్కడ కొత్త బట్టలు కొనుక్కొచ్చారో నాకైతే తెలియదు. అప్పు చేసి ఏంటండి ముచ్చమ్మట్లు పట్టించి అలిగి, డబ్బులు తేగపోతే అలిగి. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక భార్య కూతురు పుట్టినరోజు అయితే, అమ్మాయి పుట్టినరోజు అయితే పోలీసు వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వద్దండి, ఇది ఎక్కడో జరిగింది, ఇప్పుడు కూడా కాదు, ఇది 30 సంవత్సరాల క్రిందటి విషయం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సార్ మీ అందరికి వందనాలంటే అంటే సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు 30 సంవత్సరాల క్రింద విషయం. పోలీస్ ఆయనకి వాళ్ళ భార్య చెప్పిందంట, సాయంత్రం వచ్చేటప్పుడు ఒట్టి చేతులు ఊపుకొని రావద్దు, 100 పట్టుకురా, పాపది బర్త్డే కనుక తనకు గౌను కొనాలి, దానికి కేక్ కొనాలి అని అంటే పాపం ఆయన ఆ రోజు డ్యూటీకి వెళ్ళాడండి. మేబీ ట్రాఫిక్ డ్యూటీ ఏదో అనుకుంటాను. ఆయన ఎవరిని చూసినా ఆయనకి 100 కనబడుతున్నాయి. ఈయన దగ్గర తీసుకోవాలి, ఆయన దగ్గర తీసుకోవాలని 100 కనబడుతున్నాయంట ఆయనకి. 100 కనబడుతూ ఉంటే దేవుని ఆ రోజు అందరూ రూల్స్ పాటిస్తున్నారంట. ఆ రోజు విపరీతమైన రూల్స్ పాటిస్తున్నారు. 100 ఆయనకి దొరికే అవకాశమే కనిపించలేదండి. ఏం చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలోపల ఒక పాస్టర్ గారు, దైవ సేవకుడు, పోస్ట్ డబ్బా ఉంటుంది కదండి, పోస్ట్ డబ్బానేనండి, పోస్టులు వేస్తాం కదా, దాన్ని ఏమంటారు, పోస్ట్ డబ్బా. అక్కడికి వెళ్ళి ఒక లెటర్ వేద్దామని వెళ్ళి లెటర్ వేస్తుంటే అది లోపలికి వెళ్ళట్లా, అంటే మధ్యలో ఏదో ఒక లెటర్ స్ట్రక్ అయినట్టుంది. అందుకొరకు ఈయన ఏం చేశారంటే పాపం ఈ లెటర్ పోకపోతే ఏముంది, నేను ఏదో స్ట్రక్ అయినట్టుందని అతని చేతిలో డబ్బాలో పెట్టి కదిలిస్తే ఒక లెటర్ దొరికింది. అది బయటికి తీశాడు. దీని పోలీసు ఆయన చూశాడు, ఈయనకి కేసు దొరికింది. వెంటనే వచ్చి, హలో నీవేనా, పోస్ట్ డబ్బాల నుండి లెటర్లని దొంగలిస్తుంటే నీవేనా అన్నాడట. సార్ నేను దొంగేంటి సార్, నేను లెటర్ వేయడానికి వచ్చాను, అదేదో స్ట్రక్ అయింది, అది తీసి మళ్ళీ దాంట్లో వేస్తుంటే లేదు మా ఎస్ఐ గారు అస్సలు ఊరుకోడు, ఇట్లాంటి ఎన్ని సహించడు, రా పోలీస్ స్టేషన్కి వెళ్దామన్నాడట. పాస్టర్లకు పోలీస్ స్టేషన్ అంటే కొంచెం పాపం టెన్షన్. అందుకని నేను అంటే అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళరండి, అదేం పెద్ద పాపమేమి కదా, పోలీస్ స్టేషన్కి వెళ్తే పెద్ద పాపమా, అక్కడికి వెళ్ళి ముసుకేసుకొని కూర్చోవలసిన అవసరం అని చెప్పండి. అప్పుడప్పుడు వెళ్ళొచ్చి సిఐ గారిను ఎస్ఐ గారిను కలిసి వస్తే, కానిస్టేబుల్ని కలిస్తే మంచిదే కదా, తప్పేం కాదు, అదొక అనుభవం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ ఫియర్ లేకుండా ఉంటుంది కదా. ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ రండి, పోలీసా, చిన్నప్పుడు మాకు పోలీసులు అంటే తెగ భయం అండి అసలు. ఎందుకంటే మేము రైల్వే ఫ్యామిలీ కదండి. సో ట్రైన్లో వచ్చేసి ఆగుంటాయి, షెడ్లో ఆగుంటాయి. మేము ఆడుకుంటే మా ప్లే గ్రౌండ్ వచ్చేసి ట్రైన్లే అనమాట. రైల్వే పోలీసు వాళ్ళు ఉంటారు. మేము ఆడుకుంటూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని తరుముకునేవాడు అండి. మేము ఈ భోగిలు నుండి ఆ భోగికి, ఆ భోగిలు నుండి ఈ భోగికి, ఆ భోగి నుండి ఈ భోగిలోకి తిరిగి తప్పించుకునేవాళ్ళు. పోలీసులు అంటే అందుకే నాకు విపరీతమైన భయం. ఎందుకంటే కర్ర తీసుకున్నప్పుడు రైల్వే పోలీసు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు తరుముకునేవాళ్ళు అనమాట. ఏంటండి అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తే మంచిదే, అంటే తప్పులు చేసి వెళ్ళమని నేను అనట్లా. క్రిస్మస్ పండుగన వాళ్ళు కూడా వెళ్ళి విష్ చేసి వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. రా నడు పోలీస్ స్టేషన్కి అని తొందర చేశారండి. తొందర చేస్తే ఆయన, సార్ నేను సేవకుడిని, పాస్టర్ గారండి, నేనేం తప్పు చేయలేదండి, నేను ఎక్కడ వస్తానండి పోలీస్ స్టేషన్కి, అటు ఇటు అంటుంటే అస్సలు మా ఎస్ఐ గారు అస్సలు ఊరుకోడు, వస్తావా లేదా అని గట్టిగా గోల్ చేశారండి. సార్ నాకు తెలియదండి అని ఆయన ఎంత చెప్పినా ఆయన వెంట్ల, సర్లే కానీ 100 అన్నట్టు. ఏం చేయమన్నారండి, 100
100 కొట్టమన్నాడు. అప్పుడు ఆయన 100 ఎందుకు కొట్టాలండి అన్నాడు ఆయన. లేకపోతే ఎస్ఐ గారు వెళ్ళంగానే కీళ్ళకి కొడతాడు అని అన్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు సర్లే నడు పోదాం ఎస్ఐ గారి దగ్గరికి, నీకు 100 కొట్టడం కన్నా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళడమే మేలని బయలుదేరమన్నాడండి. బయలుదేరుతుంటే పాప ఇప్పుడు ఆ కానిస్టేబుల్కి ఏంటండి, కాసేపు ఏమో పాస్టర్ గారి ముందు నడుస్తాడు, కాసేపు ఏమో ఏంటండి ఈ పోలీసు ముందు నడుస్తున్నాడు సైకిల్ వేసుకొని. ఇంతకు పోలీస్ ఆయన తీసుకెళ్తున్నాడా లేకపోతే పాస్టర్ ఆయన తీసుకెళ్తున్నాడా అర్థం కావట్లా. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్లే ఎందుకు నేను చూస్తే నాకు జాలేస్తుంది కానీ వెళ్ళిపోమన్నాడంట. జాలేస్తుంది కానీ వెళ్ళిపోమంటే ఈయనంటాడు పాస్టర్ గారు ఇంత దూరం వచ్చిన తర్వాత ఎస్ఐ గారిని కలగకుండా ఎట్టిపోతాం కానీ నడు పోదావు లోపల అన్నాడంట. మరి పోరా బాబు నీవో అంటాడు ఆయన. నువ్వు పోరా బాబు అని అంటే లేదులే నడవై ఎట్టు ఇంత దూరం వచ్చాను కదా, నాకు కూడా ఎంతో కాలం ఉండి పోలీస్ స్టేషన్ ఎట్టుంటుందో నాకు తెలీదు, ఇదే ఛాన్స్ ఒకసారి స్టేషన్ చూసినట్టుంది ఉంటుంది, ఎస్ఐ గారిని కూడా చూసినట్టు ఉంటుంది అంటే నువ్వు వెళ్ళరా బాబు వెళ్ళంటే ఆయన వెళ్ళట్లా. పాస్టర్ గారు ఖచ్చితంగా చూసి వెళ్తానన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఒరే బాబు నా భార్య టార్చర్ భరించలేక నేను భరించలేక 100 రూపాయల కోసం కకృతి పడ్డాను, నువ్వు వెళ్ళరా బాబు అని అన్నాడంట. అప్పుడు అవునా సరేని వెళుతూ పాస్టర్ గారు తన పర్సులో నుండి 200 రూపాయలు తీసి ఆయనకి ఇచ్చి, పాపది పుట్టినరోజు అన్నావు కదా, పాపది పుట్టినరోజు అన్నావు కాబట్టి పాపకు ఒక గౌన్ కొనుక్కొని, పాపకు గౌన్ తీసుకొని, పాపకు ఒక కేక్ తీసుకొని వెళ్ళి అందించండి అని ఆ 200 రూపాయలు ఆయనకి ఇచ్చాడంటండి. ఇస్తే పాపం కానిస్టేబుల్ కళ్ళలో నీళ్ళు తిరిగిందంట. ఇచ్చి సార్ ఇదేం ఫ్రీ ఏం కాదు, జీతం వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేయండి అని వెళ్ళాడంట. ఆ తర్వాత ఏంటండి ఆ పాస్టర్ గారికి ఆ కానిస్టేబుల్కి అలా పరిచయం అయి చిన్నగా ఆ కానిస్టేబుల్ ప్రభుని నమ్ముకొని యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, విలాసవంతమైన జీవితం. హేరోదు అంటే విలాసవంతమైన జీవితం, విలాసంగా ఉండాలి, రిచ్గా ఉండాలి అని మనం పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదండి. రాజనగరం నుండి బయటికి రావాలి. ఈరోజు చాలామంది సుఖంగా ఉండడం తప్పు కాదు, యేసయ్య గారు అన్నవాడు సుఖంగా ఉండడం తప్పు కాదు, సుఖభోగాలు కొంతమంది జీవితం. రాజనగరం నుండి వాళ్ళు బయటికి రావాలి. వీళ్ళు రాజనగరంలో వెళ్ళడం వల్ల బోళ్ళని మరణాలు, ఎంతోమందికి వేదన, దుఃఖం, కష్టం. ఎంతోమంది తల్లులు ఏడ్చారు తమ చంటి బిడ్డలను పోగొట్టుకొని. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యారండి. ఆ నక్షత్రం తిన్నగా ఎక్కడ తీసుకొచ్చింది తెలుసండి? యేసు ప్రభు ఉన్న చోటుకి తీసుకొచ్చింది. నీవైనా నేనైనా ప్రజలందరినీ ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి చెప్పాలి? ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? నోరు తెరిచి చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి మనం ప్రజల్ని నడిపించే నక్షత్రాలుగా మార్చబడాలి. నీ పిల్లల్ని నీవు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? మీ పిల్లలకి ఎవరిని చూపించాలి? యేసయ్యని చూపించాలి. ఆ యేసయ్య ఉన్న చోటుకి ఆ నక్షత్రం వెళ్ళినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. మనం కూడా అనేకుల్ని క్రీస్తు చెంతకు నడిపించగలిగిన నక్షత్రాలుగా మార్చబడదుముగాక. హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి నేనే నా కొడుకు హీరోలాగా ఉండాలి అని అనుకోవద్దు. నా పిల్లలకు దేవుడే హీరో. స్తోత్రం చెప్పండి ఎదురుగట్టి. ప్రభుని చూపించి వదిలేసేయండి, అంతేగా వాళ్ళ జీవితాలు సాఫీగా సాగిపోతుంది. ప్రతిదీ కూడా నేనేదో చేయాలి, నేనేదో బుద్ధి చెప్పాలి, నేనేదో మార్చాలని నీవు తొందరపడద్దు. పిల్లల్ని దేవుని వైపు తిరుపు. పిల్లలకు దేవుని పరిచయం చేయి, పిల్లలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయి, పిల్లలకు దేవుని మాటలు తెలియచేయి. అంతవరకు మన పని. వాళ్ళని ప్రభు లీడ్ చేస్తాడు, ప్రభు నడిపిస్తాడు. ఆ నక్షత్ర పని ఏంటంటే తిన్నగా ఎక్కడ తీసుకెళ్ళిందండి? యేసు ప్రభు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి మీద వెళ్ళి ప్రకాశించినప్పుడు ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళమును కానుకగా అర్పించి ప్రభుని ఆరాధన చేశారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. తర్వాత నక్షత్రం ఏమైనట్టు చెప్పండి? నక్షత్రం ఇప్పుడు ఇంటి మీద ప్రకాశించింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, అత్యానంద భరితులై లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత నక్షత్రం ఏమైనట్టు? ఎవరైనా చెప్పండి చూద్దాం. చెప్పిన వాళ్ళకి ఒక చాక్లెట్ ఇస్తా. చెప్పాలి, ఏమైందండి ఆ నక్షత్రం? ఆ తర్వాత ఆ నక్షత్రం కనబడలేదండి. ప్రైజ్ ది లార్డ్. అంటే నేనే, నా ద్వారానే అనేది కాదండి. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇస్తాడు.
ఆ పాత్ర నిర్వహించి మేము చేయవలసింది మాత్రమే చేశాం. నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా కష్టం వలన అంటుంటారు కొంతమంది. వద్దు, నేనే లేకపోయి ఉంటే ఏమయ్యేవాడురా అంటుంటారు కొంతమంది. 9 నెలలు మోసానురా నిన్ను అంటుంటుంది అమ్మ. ప్రైజ్ లార్డ్. ఆడంటే నేను ఎవడమేమన్నాడో అంటాడు. ఎందుకు చెప్పండి? దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. ఒక ప్రాణాన్ని, ఒక జీవితాన్ని ప్రపంచానికి తీసుకురావాలని ప్రభు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రేమైన వల్ల మనం చేయగలిగిన పని చేసి ఆ తర్వాత ప్రభు మేము నిమిత్త మాత్రపు వారమే. ప్రైజ్ లార్డ్. ఒరే దున్నపోతా నీకోసం రాత్రంతా నిద్రపోలేదురా నేను. అరిసెలు కాలుస్తానే ఉన్నాను, అరిసెలు కాలుస్తానే ఉన్నాను రా. ఉదయాన్నే లేవగానే గారెలు వండాను రా అంటుంటే, నాకెందుకు మమ్మీ అరిసెలు గోలా, నేను పిజ్జా ఆర్డర్ చేశాను అంటాడు వాడు. అర్థమైందండి? ఆ పిజ్జాకు నాకు బుద్ధి ఏంటంటే సాగదీసే కొద్దిగా సాగుతూనే ఉంటుంది. కదిలింది కరుణ రథంలాగా అది కదులుతూనే ఉంటుంది. ప్రేమైన వాళ్ళరా, మనం చేయగలిగింది మనం చేస్తాం, తర్వాత ప్రభు చూసుకుంటాడు అంతే. సో నేనేదో చేసేసాను, నేనేదో ఇచ్చేసాను, నేనేదో తెచ్చేసానని మనం అతిశయపడకూడదండి. మనం చేయగలిగిందే చేస్తున్నాం అంతే. తండ్రిగా నీ బాధ్యత, ఆ బాధ్యత నిర్వహించు. ఓకే, నేను చేయవలసిన పని నేను చేశాను. తల్లిగా నీ బాధ్యత, నీవు చేయగలిగిన బాధ్యత నీవు సేవకుడిగా నా బాధ్యత. నేను రేపు ప్రభు దగ్గరికి నేను బడాయికి వెళ్ళను. ప్రభువా తండ్రి నేను ఉండగా క్రిస్మస్ ఆరాధనకి అంత ఇవన్నీ నేను చెప్పుకోను. ఎందుకంటే నేను చేయగలిగిందే నేను చేశాను. ప్రైజ్ ది లార్డ్. నేను అది చేశాను, నేను ఇది చేశాను అని బడాయి బచ్చ పనులన్నీ నా దగ్గర ఉండదు. ఎందుకంటే బడాయి బచ్చ కూడలేక సత్య అనేది నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రం ప్రకాశించింది, వాళ్ళకి దారి చూపింది. తర్వాత ఆ జ్ఞానులు వెనకే తిరగల. జ్ఞానులు ఎక్కడ పోతారు అక్కడికి వెళ్ళి, అయ్యా యేసుప్రభుకైనా మాకేం లేవా అని లేఖి పనులను చేయలే, దరిద్ర పనులను చేయలే. ఇప్పుడు ఆయన ఎవరో వచ్చాడండి, ఏంటండి నయమన్ అని ఒక వ్యక్తి వచ్చాడు, స్వస్థత పొందాడు. దైవ సేవకుడి దగ్గరికి వచ్చి ఏదైనా కానుక ఇవ్వబోతుడు, నాకు వద్దురా బాబు అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. వద్దనుకున్నాడుగా, పెద్ద ఆయన వద్దనుకున్నప్పుడు నీకెందుకు? పెద్ద ఆయన వద్దనుకున్నాడు కదా, ఆయనకి తెలీదా? పెద్ద ఆయనకి తెలీదా? పెద్ద ఆయన వద్దనుకున్నాడు, మళ్ళీ నీకెందుకు? వెంట వెళ్ళి లేనిపోని మాటలని చెప్పి, అబద్ధాలు చెప్పి, ఆ బంగారం దేని గొప్ప విషయం అండి, వస్త్రాలు దేని గొప్ప విషయం అండి చెప్పండి. అవన్నీ తీసుకొచ్చాడండి. దైవ సేవకుడికి అబద్ధం చెప్పాడు. సంపాదించేది సంపాదన కాదు, అది కుష్టులు కొని తెచ్చుకున్నాడు. కాబట్టి ఏంటంటే మా వల్ల మేలు పొందారు కదా, నేను మీ ఆత్మీయ తండ్రిని కదా. ఏంటండి, నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడింది, దానికి పరలోకంలో ప్రతిఫలం. ఆమె చెప్పడం గట్టిగా, నేను నీ ఆత్మీయ తండ్రిని కాదా, నేను నీ ఆత్మీయ తల్లిని కాదా, నేను సువార్త చెప్పింది నేను కాదా, నిన్ను చర్చికి తీసుకెళ్ళింది నేను కాదా, నీకు ఆటో కూడా ఛార్జ్ లేకపోతే నేను ఛార్జ్ ఇచ్చి తీసుకొచ్చింది నేను కదా. ఇవన్నీ వద్దు మనకు. మనం చేయగలిగింది చేసాం అంతేగా. దీనికి ప్రతిఫలం పరలోకంలో మనకు లభిస్తుంది. ఒక నక్షత్రం ఏది ఎక్స్పెక్ట్ చేయదండి ఎవరి ద్వారా. ఒక భర్త భార్య దగ్గర ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండానే ప్రేమించామని, నేను రెక్కలు ముక్కలేటట్లు, డొక్కలు ఇరిగిపోయేటట్లు నేను నీకోసం కష్టపడ్డానని ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకోసం వండి వార్చి మన ఉప్మా చేశాను, ఈరోజు ఫలానా చేశాను, ఫలానా, ఇవన్నీ వద్దు. ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు, నువ్వు చేసిన పని నువ్వు చేస్తున్నావు, పిల్లలు చేసే పనులు పిల్లలు చేస్తారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత నా కొడుకు నన్ను చూడాలి, నా కోడలు నన్ను చూడాలి, ఇవన్నీ వద్దు. మనం చేయగలిగిన పని మనం చేసాం. వాళ్ళు చూస్తే సంతోషం, చూడకపోతే దేవుడు ఉన్నాడు కదండి. పిల్లలు చూస్తారనే మనం పుట్టామా చెప్పండి? నా పిల్లలు నన్ను చూసుకుంటారనే మన పిల్లల్ని కన్నామా? కాదు కదా. మన కర్తవ్యం, మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ మనం పూర్తి చేసాం. ప్రభు చిత్తం. ప్రైజ్ ది లార్డ్. వీటన్నిటికీ పరలోకమందున దేవుడు మనకు ప్రతిఫలం దయచేయునుగాక. నక్షత్రం ఏంటంటే మన పని అయిపోయిన తర్వాత మరుగైపోవాలి అంతేకా. మన పని అయిపోయిన తర్వాత నీ బాధ్యత అయిన తర్వాత నువ్వు మరుగైపోవాలి తప్ప, ఎల్లప్పుడూ పెళ్లి చేసేంత వరకు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. పెళ్లి చేసావు, ఆ పిల్ల చూసుకుంటుందిగా. ఆ పిల్ల అంటే ఏ పిల్ల? పెళ్లి కూతురు చూసుకుంటుంది కదా. మాటికి ఫోన్ చేసి, ఏరా తిన్నావా, బాగుందా, బాగా చేసింది ఆ పిల్ల, నాలాగనే వండిందా, ఎట్లంటే వండుతుంది కదా. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. తల్లి నీకు దండం అమ్మ, మహాతల్లులందరికీ మంగళారతులు అమ్మ. బతకనివ్వండి, వాళ్ళు బతికేదో. ప్రైజ్ ది లార్డ్.
తప్ప నేను అనండి. తల్లి అంటే నా కొడుకు బాగుండాలి, వాడు తిన్నాడు తప్ప నేను అనను. ఆశ ఉంటుంది. కానీ మనం చేయగలిగిన పని చేసి మనం మరుగైపోవాలి. వాళ్ళే తిప్పలు పడి తిట్టుకొని అరుచుకొని గొడవలు పడి వాళ్ళు ఒకటవుతారు. ఆమేన్. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో జోక్యం చేసుకుని ఎందుకంటే నా కొడుకు అండి పాస్టర్ గారు, మీరెంత నట్టు అంటారు, అసలు వాడి కోసం ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా అండి. వాడికి చదువు రాకపోతే నేనే చదువుకోలేనండి, వాడు హోంవర్క్ రాకపోతే నేనే రాశానండి, వాడి కోసం ఇంత పసికోనని. ఇప్పుడు చూడండి, నాకన్నా మా ఆయనకన్నా పొడుగ్గా పెరిగాడండి. వెంటనే ఎమోషన్ మారిపోతూ ఉంటుంది. ఎంత పెద్దోడు చేశాను చూడండి ఫస్ట్ గారు అంటాడు. క్రిస్మస్ సందర్భాన సంతోషంగా ఉండండి. ఎవరు బతుకుని వాళ్ళని బతుకునివ్వండి. ప్రైజ్ లార్డ్. బతుకునివ్వండి ఎవరు బతుకు. నీ ప్రయత్నం నీవు చేసావు, చదివించావు, ఉద్యోగాలు ఇప్పించావు, పెళ్లి చేసావు, బతుకుని. ఏదైనా కష్టాలు వస్తే మన అవకాశాలు ఉన్నప్పుడు మనం జోక్యం చేసుకుందాం అంతే. ఆమె నేను కొందరికి కొన్ని పని ఇస్తాను, వాళ్ళు చక్కగా చేస్తారు. మధ్యలో వెళ్ళి ఎంతవరకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇదేంటని అప్పచెప్పేశాను. ఒక వ్యక్తి ఒకటికి 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతులు ఇచ్చి వెంటనే, అర్థమైందండి, వెంటనే దూరదేశానికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత వచ్చి అప్పుడు లెక్క చూసుకున్నాడు. లెక్క చూసుకోవడానికి ఒక టైం ఉంటుంది, అప్పుడు చూద్దాం. ప్రైజ్ లార్డ్. ఈ లోపల వాళ్ళు వ్యాపారం చేసుకుని ఇవ్వాలి కదండి. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, రే నాన్న నీకు రెస్టారెంట్ పెట్టాడు కదరా, నువ్వు చూసుకోవచ్చు కదరా, కొంచెం అక్కడ ఉండొచ్చు కదండి. ఆయన అంటాడు, అన్న నన్ను పేరుకే కూర్చోబెడతాడు, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వస్తాడు. ఏమైంది అంటాడు. అందుకే నాన్న ప్రతి 10 నిమిషాలకు వచ్చి నీవు అన్నీ చూసుకున్నప్పుడు నేను ఎందుకు నాన్న ఇక్కడ, నేను ఇంకేదైనా పని చేసుకుంటాను. మళ్ళీ వాళ్ళు అన్న రెస్టారెంట్ పెట్టిందే వాడి కోసం, వాడు అసలు పట్టించుకోవట్లేదంటే వాడంటాడు, అన్న ప్రతి 5 నిమిషాలకి ప్రతి 3 నిమిషాలకి ఎప్పుడైనా భోజనానికి వెళ్ళినా కూడా వీడియో కాల్ చేస్తాడు. అర్థమైందండి. కాబట్టి ప్రియులారా, నక్షత్రం ప్రకాశించింది, ఇల్లు చూపించింది, యేసుని చూపించింది, ఆ తర్వాత మరుగైపోయింది అంతే. హల్లెలూయా. ఇదేనండి జీవిత సత్యం. హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, ప్రభు నాకు ఒక బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యత నేను పూర్తి చేస్తాను, ఆ బాధ్యతను నెరవేరుస్తాను. సో ప్రభు పిలిచినప్పుడు ప్రభులో మనం కలిసిపోవాలి అంతే. ఇంకా అమ్మో నేను కట్టుకున్న సామ్రాజ్యం, నేను పోగు చేసిన వాళ్ళు, నా బిడ్డ, నా పిల్లలు, ఏంటండి నా కుటుంబం, పరిశుద్ధ కుటుంబం అని ప్రభు పిలిచినప్పుడు ప్రభు సన్నిధికి సంతోషంగా వెళ్ళిపోవాలి. ఆమేన్. ఇక చాలు. దేవుడి మాటలన్నీ మన వెనుకిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. అందరూ లేచి నిలబడదామా? స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి తండ్రి, స్తోత్రం స్తోత్రం నాయన. ఈ యొక్క క్రిస్మస్ దినాన తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడికి సమకూర్చినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా కనికరించిన నాన్న నక్షత్రం వలె నిరంతరం ప్రకాశింపచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనేకులు యేసు వైపుకి, మీ వైపుకి తిప్పేటట్టు తండ్రి మార్గం చూపేటట్టు నక్షత్రంగా మార్చమని వేడుకుంటున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా విన్న వాక్యం ప్రతి ఒక్కరిలో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శరబల కత్తరబల శరబల కత్తరి కరబాంతరబా సే శరబల కత్తరబల శరబల కత్త. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీరే కనికరించి కృప చూపి యేసయ్యా ప్రతి ఒక్కరిలో మీ యొక్క సంపూర్ణమైన చిత్తం నెరవేర్చి తండ్రి అనేకుల్ని ఏ ప్రభు వైపు మీ వైపు తిప్పేటువంటి మార్గదర్శకులుగా తండ్రి ఒక్కొక్కరిని మార్చి మహిమ పొందమని. స్తోత్రం స్తోత్రం. అయ్యా తండ్రి మీరే కృప చూపి సహాయం చేయండి తండ్రి. వాక్యం చెప్పిన పాస్టర్ గారిని బలపరిచి అభిషేకించి ఇంకనూ బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికరించి కృప చూపి సహాయం చేయమని. యేసు స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకొచ్చున్నాం తండ్రి. కనికరించి కృప చూపి తగ్గించుకొచ్చున్నాం తండ్రి. దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో
ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కొట్టి పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్న వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.